తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు జీవో 46 గురించి నేను మా ఎల్ఏ గారు, వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, బాలనాయక్ గారు, ఇంకా మనందరూ ఎమ్మెల్యేలు 3 సార్లు ముఖ్యమంత్రి గారితో చర్చించడం, దీనికి ఎక్స్పర్ట్ కమిటీ వేసి తప్పకుండా న్యాయం జరగాలని చెప్పి గట్టిగా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆ తలకా తోక లేనవాడు ఏ విధంగా విషయం ఉన్నదన్నా తప్పకుండా కమిటీ చేసి న్యాయం చేద్దామని చెప్పి నాకు మాట ఇచ్చి ఆఫీస్ మీటింగ్ పెట్టించిన. నేను అనుకునేవాడిని కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నవానికి 40 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, నల్గొండ జిల్లా ఉన్నవానికి 140 మార్కులు వస్తే కూడా ఉద్యోగం రాదు. తప్పకుండా వచ్చే సమావేశాల్లో 46 జీవో 2ని పునరుద్ధరించి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మాట అంటే కేసీఆర్ మాట దొంగ మాట కాదు. దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసుకుంటా, 3 ఎకరాలు చేయకపోతే అది చేస్తా, ఆ లంగ మాట నాకు రాదు. ఉపాధి హామీ పెట్టాం,